పోవాలి. మరలా గమ్యంకి చేరే వరకు ఆయన సహకరిస్తే మనం కూడా ఇంటికి కూడా చేరే వరకు కాపుదల ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకున్న వారు ఉంటే ప్రేయర్లో సహకరిస్తారని ప్రభు పేరట మనవి. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా మనవి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, శివం గల దేవ, ఆత్మదేవుడా తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి, మేము గొర్రెలమైన మమ్మల్ని అయ్యా తండ్రి, అయ్యా మీ ఆత్మచేత నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. మరలా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క నా సహోదరి సహోదరులందరూ కూడా మరలా ఆరోగ్యంగా ఉండేటట్లు ఇంటికి చేరే వరకు మీరే కంచె వేసి కాపుదలించండి, బాధ్యత వహించమని అడుగుతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయే మాటలు కూడా మీరే సహకరించమని నజరేయుడైన యేసుని అడిగి ప్రార్థించున్నాం పరమ తండ్రి. చాలా మంది ఇదే లోకములో ఇదే జీవనం అనుకొని కొనసాగిస్తున్నారు. కానీ ఇది కాదండి అసలైన జీవనం. మరణించిన తర్వాత మొదలవుతుంది మన జీవనం. ఎందుకంటే ఇది శాశ్వతం కాదండి. ఏ నరుడు కూడా ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే ఎప్పటికైనా మరణించాల్సిందే. ఇది మనం శరీరంతో జీవిస్తున్నాం. కానీ దేవుడు మనకి ఆత్మనిచ్చి ఉన్నాడు. అది మన ఎక్కడుందంటే మన శరీర భాగంలో ఒక అవయముగా ఉన్నది. దాన్ని ఎవరు కూడా గుర్తించలేరండి. ఎందుకంటే ఈ రోజులో చూడండి, ఇక ఒక కరెంటు తీసుకుందాం. ఒక కరెంటును చూడండి, మనం ఎప్పుడు కూడా కరెంట్ ఏదంటే లైట్ను చూపిస్తాం, కానీ కరెంటును మనం చూపిస్తామా? కరెంటును మనము చూపించలేము. ఎందుకంటే అది వెలుతురునిస్తుంది కనుక ఇక్కడ కరెంట్ ఉందని మనము గమనిస్తున్నాం. అలాగే మానవుడు జీవితం కూడా ఈ లోకంలో ఎంతవరకు బ్రతుకుతాడో అంతవరకు జీవనం ఉంటుందండి. ఎప్పుడు మరణిస్తాడో అప్పుడు వాయినలు ఏముండదు, జీవము ఉండదు. ఇక మరణించిన తర్వాత ఆ శరీరం ఏమైపోతుంది, మరలా మట్టిలో కలిసిపోద్ది. ఎందుకంటే మట్టితో తయారు చేయబడ్డాము కాబట్టి మరలా మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఈ ఆత్మ అనేది ఎక్కడి నుండి వచ్చిందని ఎవరికి తెలియదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మరలా నన్ను నిజదేవుడిగా అంగీకరించండి, నీకు నిత్య జీవము ఇచ్చదని అంటున్నాడండి. అందుకే మనము ప్రభువుని మన హృదయంలో అంగీకరిస్తే చెడు తలంపు నుండి విడుదల దయచేసి నిత్య జీవానికి వారసులుగా తయారు చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మన జీవితాలను కూడా బాగు చేయాలంటే, చెడు నుండి విడిపించబడాలంటే పరిశుద్ధుడే మనకు కావాలండి. ఇంక ఎవరు కూడా మార్చలేరు. ఎందుకంటే మనల్ని తయారు చేసింది ఆయన కాబట్టి, మనము ఆయన మేపు నరులము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ప్రభు పేరుతో మనవి.